కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు, అంటే ఏదైతే ఊహించని ఫలితాలు ఎవరు ఊహించలేదు, ఆ స్థాయిలో ఫలితాలు వస్తాయనేటువంటి, సరే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నా అలాంటి తిరిగి మీ అధికారంలోకి వస్తామన్నా ఎవరు అంచనాలు వాళ్ళకున్నా ఫలితాలు అనూహ్యంగా దాదాపుగా 11 స్థానాలకి పరిమితం చేయటం అనేటువంటిది, వీళ్ళ కూటమికి 160 స్థానాలు కట్టిపెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అనూహ్య. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపున అప్పుడే హడావిడి మొదలైంది. ఎన్ని అప్పులు చేశారో లెక్కలు తేలాలి, అప్పులు తప్పులు లెక్కలు తేలాలి, ఫోన్ ట్యాపింగ్ విషయాలు, ఫైళ్లు మాయం, ఇట్లాంటి అంశాలు కూడా తెర మీదకి వస్తుంటే ఇక సొంత పార్టీ నాయకులు మనం భ్రమల్లో బతికాం, కొంతమంది అధికారుల యొక్క చెప్పు చేతలతో మనం ఉండి నష్టపోయినాం అని అప్పుడే బహిరంగ విమర్శలు 24 గంటలు ఫలితాలు రాకముందే, ఫలితాలు వెలువడి 24 గంటలు కాకముందే విమర్శలు ఎక్కువ పెట్టడం జరిగింది. ఎట్లా చూడాలి వీటన్నిటిని? తులసిరెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్తే. సీఎంఓ ఆఫీసు అధికారులపైన ప్రత్యేకంగా ధనంజయ రెడ్డి గారు, కొంతమంది సలహాదారులపైన విమర్శలు అంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ బహిరంగంగా ఎవరు చెప్పేవాళ్ళు కాదు. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళే అవరోధంగా ఉన్నారని చెప్పబడుతున్నది. కానీ ఏనాడు ముఖ్యమంత్రి గారు వాటిని పరిగణలోకి తీసుకొని తన సీఎంఓ ఆఫీస్ని ప్రక్షాళన చేసినటువంటి దాఖలాలు లేవు. అక్కడి నుంచే అన్ని ఆదేశాలు అన్ని శాఖలకి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి లేకపోతే చీఫ్ సెక్రటరీకి. అసలు చీఫ్ సెక్రటరీ అనేటువంటిది నామమాత్రంగా పనిచేసేటువంటి సీటుగా మారి సీఎంఓనే అన్ని ఆదేశాలు ఇచ్చేటువంటిది. ఇది చాలా చట్టబద్ధంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు గాడిదప్పి పనిచేయడం అనేది విమర్శలు వెల్లువెత్తినాయి. ఇప్పుడు ఏదో మరి ఓడిపోయిన తర్వాత భంగపడి ఒకరో ఇద్దరు నేరుగా విమర్శలు చేయడం అనేది ఆశ్చర్యకరమైంది. వాళ్ళకి తెలియదా ఇలా జరుగుతున్నదని? ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులకే ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదని అందరికీ తెలుసు. శాసనసభ సమావేశాల సందర్భంలో కూడా ప్రజాప్రతినిధులు కలిసేటువంటి వాళ్ళు కాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పనులన్నీ జరిపారు. ఎమ్మెల్యేలు కొంతమంది అయితే, బలహీనమైనటువంటి ఎమ్మెల్యేలు, మాకేమీ సంబంధం లేకుండా జరిగిపోతున్నది, గౌరవం లేదు, ప్రజలకి సమాధానం చెప్పుకోలేకపోతున్నామని నిట్టూర్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గతించినటువంటి చరిత్రగా మిగిలిపోతుంది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయారు కాబట్టి కాస్త ఉక్రోషంతో మాట్లాడవచ్చు, కానీ వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హక్కులని హరించబడుతుంటే, భంగం కలిగిస్తుంటే ఆనాడే వేలెత్తి చూపుట్నాల్సింది. అధికారులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులు లాగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండరు కదా. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళకు విలువ లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? లేదా శాసనసభలో ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారు? శాసన మండలిలో ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారు? ఆ చట్టసభల్లో దృష్టికి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళ నోరు నొక్కడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ హక్కుల గురించి ఆలోచించారా? ఇప్పుడే గుర్తొచ్చాయి అవన్నీ కూడా. వాళ్ళ వల్ల నష్టపోయామంటే వాళ్ళని అనుమతించింది ఎవరు? ముఖ్యమంత్రే కదా. వాళ్ళని నియమించుకునేది ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. ఆ ముఖ్యమంత్రి గారు అనుసరించినటువంటి విధానాల వల్లనే కదా ఈరోజు ప్రతిపక్ష పార్టీ స్థానం కూడా లేకుండా, అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఒక సైలెంట్ తీర్పు ఇచ్చారు కదా. ప్రజాస్వామ్య హక్కులు లేవు, పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎవడు విమర్శించినా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరి మీద కేసులు, వేదనలు, వేధింపులు. సిఐడి పాలన, పోలీస్ పాలన కూడా కాదు, సిఐడి పాలన నిర్వహించారు కదా. మరి ఆనాడు ఇవన్నీ తెలియదా? ఓడిపోయిన తర్వాతనే ఆలోచనలు చేయడం